నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు ఉదయం నుండి చాలా మంది మొబైల్ వినియోగదారులకు ఒక వింత అనుభవం ఎదురైంది. జోబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా సైరన్లా మోగడం, స్క్రీన్ పైన ఒక మెసేజ్ ప్రత్యక్షం అవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొందరైతే ఫోన్ హ్యాక్ అయిందని కంగారు పడ్డారు. మరికొందరు ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని భయపడ్డారు. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీకు వచ్చిన ఆ మెసేజ్ ప్రభుత్వం పంపిన టెస్ట్ మెసేజ్ మాత్రమే. దీనినే సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ అని పిలుస్తారు. అసలు ఈ సిస్టమ్ ఎందుకు, దీనివల్ల లాభం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు, భూకంపాలు, సునామీలు లేదా తుఫానులు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అలర్ట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. సాధారణంగా మనం వాట్సాప్ లేదా SMS చూసే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. కానీ ఈ సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ అలా కాదు. ఇది రేడియో సిగ్నల్స్ ద్వారా నేరుగా మీ ఫోన్ స్క్రీన్ పైకి వస్తుంది. మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా, డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉన్నా సరే ఇది పెద్దగా సౌండ్ చేస్తుంది. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. ఒకే సమయంలో కోట్లాది మందికి క్షణాల్లో సమాచారం చేరుతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు టెలికమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో దశల వారీగా ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈ టెస్టింగ్ జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం ఏం తెలుసుకోవాలి అనుకుంటుందంటే మెసేజ్ ఎంత వేగంగా డెలివరీ అవుతుంది, అన్ని రకాల నెట్వర్క్లు అంటే జియో, ఎయిర్టెల్, BSNL, VI పై ఇది పనిచేస్తుందా, వివిధ రకాల హ్యాండ్సెట్స్లో అంటే ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లలో ఇది ఎలా కనిపిస్తోంది, మీకు వచ్చిన మెసేజ్లో దిస్ ఈజ్ ఏ శాంపుల్ టెస్టింగ్ మెసేజ్ అని స్పష్టంగా ఉంది. కాబట్టి దీని గురించి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి. భవిష్యత్తులో నిజంగానే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రభుత్వం ఇలానే అలర్ట్ పంపిస్తుంది. అప్పుడు మనం అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ప్రాణాలు కాపాడే టెక్నాలజీ. ఒకవేళ మీ ఫోన్కు ఈ అలర్ట్ రాకపోతే మీ ఫోన్ సెట్టింగ్స్లో వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఆప్షన్ ఆన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. డిజిటల్ యుగంలో ఇలాంటి సాంకేతిక మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండటం మనందరి బాధ్యత. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.